జీ న్యూస్ మార్పు ఆరంభమైంది. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళారు బీజేపీ పెద్దలతో. ఈరోజు రేపు పొత్తులకు సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి చర్చలు జరపబోతున్నారు. ఈరోజే అమిత్ షాతో భేటీ అయ్యేదానికి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము జనసేన ఇప్పటికే పొత్తులో ఉన్నాయి. బీజేపీతో కలిసి ముగ్గురు 2014 లాంటి కాంబినేషన్తో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలతో ఈ రోజున బీజేపీతో తెలుగుదేశం పార్టీ చర్చలు జరుపుతోంది. ఈ తెలుగుదేశం పార్టీ చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ వైపు నుంచి అయితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ వ్యవహారాలు చూసేటువంటి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు శనివారం రోజున అమిత్ షాతో భేటీ కావటము, అమిత్ షా బీజేపీకి సంబంధించినటువంటి కొన్ని ప్రతిపాదనలు తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సంబంధించినటువంటి అంశాలు చెప్పారు అని ఆ అంశాలన్నింటినీ కూడా ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఇప్పటికే చంద్రబాబు నాయుడుతో చర్చించారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెళ్ళి అమిత్ షాతోనూ రేపు జేపీ నడ్డాతో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో మీటింగ్ కాబోతున్నారు. ఈ 2 రోజుల సమావేశాల నేపథ్యంలో 2 పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు పొత్తుకు సంబంధించినటువంటి ఒక అంశం కొలిక్కొచ్చేదానికి అవకాశం ఉంది. మళ్ళీ ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరొకసారి సమావేశం అవుతారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ముగ్గురు కలిసి ఏ విధంగా పోటీ చేయాలి, ఎన్ని సీట్లు పోటీ చేయాలి అనేటువంటి దాని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తుగిన పెట్టుకుంటే 25 అసెంబ్లీ స్థానాలు, 8 వరకు పార్లమెంటు స్థానాలను డిమాండ్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. అయితే 10 వరకు అసెంబ్లీ స్థానాలు ఇచ్చి ఒక 5-6 లోక్సభ స్థానాలు బీజేపీ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా ఉంది అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతోంది. అయితే లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే బీజేపీ అడుగుతున్నటువంటి స్థానాలు విశాఖపట్నం, అదేవిధంగా నరసాపురం, రాజమండ్రి, ఒంగోలు, రాజంపేట, తిరుపతి, అరకు, నరసరావుపేట స్థానాలను కూడా ఎంపీ స్థానాలను అడిగే దానికి అవకాశం ఉండొచ్చు బీజేపీ వైపు నుంచి అని చర్చ జరుగుతుంది. విజయవాడ నుంచి అయితే బీజేపీ నాయకులు సుజనా చౌదరి పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి విశాఖపట్నం నుంచి పోటీ చేయొచ్చు అనేటువంటి దాని మీద మరొక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఒకవేళ ఈ 8 నుంచి 10 ఎంపీ స్థానాలు కింద వస్తే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, అదేవిధంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు కూడా వైసీపీని రాజీనామా చేయబోతున్నారు అంటే చర్చ జరుగుతుంది. అంటే మాగుంట శ్రీనివాసులు అదేవిధంగా లావు కృష్ణదేవరాయలు కూడా ఇప్పటి వరకు తెలుగుదేశంలో చేరతారు అనేటువంటి చర్చ ఉంది. కాదు అని అంటే ఈ పొత్తుకిన కుదిరేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు బీజేపీలో చేరి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అని. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తారు అని ఇప్పటి వరకు చర్చలు జరుగుతున్న నేపథ్యం. బీజేపీతో పొత్తుంటే వాళ్ళకి 10 ఎంపీ స్థానాలు ఇస్తే నరసాపురం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా రఘురామకృష్ణరాజు పోటీ చేసేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇవి పొత్తులకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ పొత్తులు సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి అవరోధం ఏమిటి అని అంటే 2014 ఎన్నికల సమయంలో తెలుగుదేశము, జనసేన, బీజేపీ ముగ్గురు ఇదే కాంబినేషన్లో ముందుకు వెళ్ళారు. కానీ అప్పుడు జనసేన పోటీ చేయలే. జనసేన బీజేపీకి మద్దతు ఇచ్చింది. తెలుగుదేశము, బీజేపీ ఈ 2 మాత్రమే సీట్లకు సంబంధించినటువంటి పంపిణీ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది కూడా నామినేషన్ల సమయంలో చివరిలో ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి చివరి హడావుడిలో చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ పొత్తులు సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నటువంటి హడ్డీలు ఏంటంటే 3 పార్టీలు కలిస్తే బీజేపీకి ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలి, అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా అడుగుతోంది బీజేపీ. మరి జనసేన పార్టీ కూడా బలంగా ఉంది ఇప్పుడు ఈ రోజున. ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేనకి కనీసంగా 50 నుంచి 60 సీట్ల వరకు అడిగేదానికి అవకాశం ఉండొచ్చు అనే చర్చ జరుగుతుంటే వాళ్ళకు కూడా లోక్సభ స్థానాలు 3 నుంచి 4 ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండొచ్చు. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే ఇద్దరికి కలిపి ఒక 15 ఎంపీ స్థానాలు, అదేవిధంగా సుమారుగా ఒక 60-70 ఎమ్మెల్యే స్థానాలు ఈ బీజేపీ జనసేనకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఇది 3 పార్టీల మధ్య కొంత హడ్డీలు ఈ సీట్ల పంపకానికి సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది ఉంది అన్నట్టు. జీ న్యూస్ మార్పు ఆరంభమైంది.